ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ మరోసారి స్పందించారు. సీఎం కేసీఆర్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగా చేశారని, కానీ తీసిన సినిమాలో నటులు హట్టర్ ఫ్లాప్ అని అయిందని అన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. మండలాలను గ్రామాలను బాధ్యతలకు తీసుకున్న ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏం చేస్తున్నా ఇంతవరకు అర్థం కాలే. వాళ్ళు బూతులు ఇంతకు ఈ డ్రామాకు పెద్ద ఎత్తున ఆడినటువంటి డ్రామాలో అంటే మంచి స్టోరీ రాసిండు పాపం కేసీఆర్, మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్ బ్రహ్మాండంగా చేసిండు. కానీ పాపం అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు చేసినటువంటి సినిమా యాక్టింగ్ లో ఫెయిల్ అయిపోయిండ్రు. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిండు కానీ పాపం సినిమానేమో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సినిమా మొత్తం వాళ్ళే కథ రాసి నడిపించినటువంటి సినిమాలో ముగింపు ఎట్టియాలో అర్థం కాలే పాపం. ఆ ముగింపు ఫెయిల్ అయ్యి సినిమా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఇక్కడ ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు మరి ఫామ్ హౌస్ లో ఎందుకు ఉన్నారు? వాళ్ళు దాని వెనక ఎవరుంది కథ? ఈ డ్రామాకు తెర లేపింది ఎవరు? ఈ డ్రామాని నడిపించిన వాళ్ళు ఎవరు? ఇదంతా చూస్తే చాలా స్పష్టంగా కేసీఆర్ ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలని